అందరికీ నమస్కారం. ముఖ్యంగా అది గవర్నమెంట్ ఆఫీసుల్లో వెట్టి చాకరీ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారని చెప్పంటే అది వీఆర్ఎల్ అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి ఆలోచించాలా, ఎలక్షన్స్కి ముందర వీళ్ళందరికీ కూడా మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, న్యాయం చేస్తామని చెప్పి అంతా కూడా చెప్పిన వ్యక్తులే. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళందరికీ కూడా హామీలు ఇచ్చిన పరిస్థితి వాస్తవమైన మాటే. కాకపోతే ఒకటిన్నర సంవత్సరం కాలం అయితాన్న కూడా వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో కూడా వీళ్ళంతా విఫలమైనారు కూటమి ప్రభుత్వం అని చెప్పని మేము కాంగ్రెస్ పార్టీగా ఇవాళ మేము సంపూర్ణమైన మద్దతు వీఆర్ఎల్ అందరికీ కూడా ఇస్తూ ఉన్నాము. ఎందుకనంటే ముఖ్యంగా వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్ ఏదైతే ఉందంటే వీఆర్ఏ పే ఆఫ్ స్కేల్ అనేది మనిషికి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ప్రకారం కనీస వేతనం అన్నది గౌరవము. వీళ్ళు ఉడతా భక్తిగా 10,000 రూపాయలు ఇచ్చి ఈ రోజు వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకున్నటువంటి పరిస్థితులు మా సోదరుడు మధు గారు చెప్పినట్టు ఎవరైనా నికరంగా పని చేస్తున్నారని చెప్పంటే అది ఒక వీఆర్ఎల్ ఆఫీసుల్లోనూ, వీఆర్ఎల్ లేని ఆఫీసులు ఎక్కడ కూడా కార్యాలయాల్లో పనులు జరిగే పరిస్థితి లేదు. మీ అందరికీ వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. ఆర్డీఓ గారికి కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, విఆర్ఓ గారు కావచ్చు, ఆర్ఐ గారికి కావచ్చు, వీళ్ళందరికీ సేవలు చేస్తున్నటువంటి వ్యక్తులకు మాత్రము నిరాధారణకు గురైపోయి ప్రభుత్వ పరంగానే వాళ్ళు శాశ్వతమైనట్టు కాబట్టి వాళ్ళకి గౌరవ వేతన కింద 10,000 కాకుండా చట్టబద్ధతగా ప్రభుత్వ లెక్కల ప్రకారము ఏదైతే ఉందో కరెక్ట్గా ఇవ్వాల్సినటువంటి జీతాన్ని ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం. ఇంకా మరొక విషయం, అర్హులైన వీఆర్ఎల్ అందరికీ అటెండర్లుగా కావచ్చు, రకరకాల ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి అవి ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చి సహకరించాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఇంకోటి అంటే కారుణ్య నియామకం అనేది వయసుతో సంబంధం లేకుండా పని చేసిన వ్యక్తి జీవితాంతం చనిపోయేంత వరకు పని చేసి చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఇవ్వడంలో వయసు ఆలోచించే పరిస్థితికి వస్తున్నారని చెప్పంటే మరి పని చేయించుకుంటున్న వ్యక్తితో వయసు అయిపోతేనే ఆ రోజే మీరు వద్దని చెప్పొచ్చు కదా. పని అయితే మాత్రం చనిపోయేంత వరకు చేయాలా, మరి కారుణ్య నియామకాల మీద నియామకం చేయమంటే మాత్రం వయసు అయిపోయిన తర్వాత కాదు అనే పరిస్థితి వచ్చినారు. కాబట్టి దీనిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పటికీ కూడా మీకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎప్పటికీ కూడా మీకు మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్.